హాయ్ మనోజ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సినిమాలో అదరగొట్టేశారు. కొత్తపల్లిలో ఒకప్పుడు. అసలు ఎలా వచ్చింది ఈ ఛాన్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తపల్లిలో ఒకప్పుడు అన్న సినిమా నాకు 2 ఏళ్ల క్రితం ఒక ఒక షార్ట్ ఫిల్మ్ కోసం నేను న్యూయార్క్ వెళ్ళాను. అదొక 1 షార్ట్ ఫిల్మ్, అమెరికన్ ఫిల్మ్. ఆ సినిమా కోసం నేను న్యూయార్క్ వెళ్తుంటే అంతకు ముందు చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టరు ఒక సినిమా తీస్తున్నాను. ఆ సినిమాకి నాకు ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ తెలుగు ఫీమేల్ యాక్ట్రెస్ కావాలి అంటే నేను న్యూయార్క్ వెళ్తున్నా. అక్కడ నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ కమ్ యాక్ట్రెస్ ప్రవీణ పరచు గారు ఉంటారు. నాకు ఆవిడ నాకు కొంచెం ఆల్రెడీ ఒకసారి కనెక్ట్ అయ్యాను. సో ఐ కెన్ మీ షార్ట్ ఫిల్మ్ నేను అక్కడ చూపించి మీ ఫీచర్ ఫిల్మ్కి నేను ప్రవీణ పరచూరి గారిని కన్విన్స్ చేయగలనేమో, ఒకసారి ఆ షార్ట్ ఫిల్మ్ చూపించండి అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ తీసుకొని ప్రవీణ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ షార్ట్ ఫిల్మ్లో నేనున్నాను. సో ప్రవీణ గారు షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. ఆ తర్వాత ప్రవీణ గారు ఒక వారం తర్వాత నేను ఇలాగా ఒక సినిమా తీస్తున్నాను, ఆ సినిమాలో రామకృష్ణన్ క్యారెక్టర్కి నువ్వు చదువుతావా అని అడిగాను. రామకృష్ణన్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, నేను డెఫినెట్గా చదువుతానని చెప్పి స్క్రిప్ట్ తీసుకున్నా. ఆ తర్వాత మెల్లగా ఆ స్క్రిప్ట్ నాకు డిస్కస్ చేసి మెల్లగా నాకు డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సినిమాలో రామకృష్ణన్ క్యారెక్టర్. ఒక షార్ట్ ఫిల్మ్ మీకు ఫ్యూచర్ ఫిల్మ్ అయ్యేది. అవునండి, షార్ట్ ఫిల్మ్ నుంచే ఒక ఫీచర్ ఫిల్మ్ వరకు వచ్చాను. అది ఎక్స్పెక్ట్ చేయని విషయం. అంటే మీకు ఒక కాంప్లిమెంట్ కూడా, మీ ఫొటోస్ అవన్నీ చూస్తుంటే హీరో రామ్ గారు కనిపిస్తున్నారు. ఎవరైనా చెప్పారు ఇది? అందరూ చెప్పారండి, చాలా మంది చెప్పారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు సినిమా షూటింగ్ అప్పుడు మేము కాకినాడ వైపు వెళ్తుంటే బండి ఆపి ఫోటోలు తీసుకునేవారు. ఫోటో తీసుకున్న తర్వాత అరే మీరు రామారు అనుకున్నారే అని చాలా మంది అనేవారు. చాలా సంతోషం అండి, ఎందుకంటే చాలా మంది పోలుస్తున్నారు ఒక ఆర్టిస్ట్తో, పెద్ద ఆర్టిస్ట్తో. సో చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలా మంచి మూవీస్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.